సుమిత్రకి దీపకి ట్రీట్మెంట్ చేస్తుండగా చూసి దీప తన కన్న కూతురని తెలుసుకున్న దశరథ ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే డాక్టర్ గారు అయితే ఇంకా శివనారాయణకి ఫోన్ చేస్తారు. శివనారాయణ గారు, నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాను అని చెప్పడంతో శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి డాక్టర్ గారు, మీరు జోస్న శాంపిల్స్కి సుమిత్ర శాంపిల్స్కి మ్యాచ్ అవ్వలేదన్నారు, మరి ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే, నేను అవన్నీ తర్వాత మాట్లాడతానండి. సుమిత్ర గారికి ఆరోగ్యం చాలా విషమిస్తుంది, తనకి కాలం గడిచే కొద్దీ కూడా తన ఆయుష్ తగ్గిపోతుంది, కాబట్టి మీరు వెంటనే తనని తీసుకొచ్చి జాయిన్ చేయమని చెప్పడంతో ఇంకా శివనారాయణ అందరినీ కూడా కంగారు పెడుతూ దశరథని అందరినీ కూడా కంగారు పెడుతూ ఇంకా సుమిత్రను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఐసీయూలో జాయిన్ చేస్తారు సుమిత్రని. ఒకవైపు జ్యోత్స్న భయపడిపోతూ ఉంటుంది, కంగారు పడిపోతూ ఉంటుంది. అదేంటి, నేను లేకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు, దీప చూస్తే ఇంట్లో ఉంటుంది అన్నారు, ఇప్పుడు అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఎవరి శాంపిల్స్ మ్యాచ్ చేయని అని చెప్పేసి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే పారిజాతం వచ్చి అడుగుతూ ఉంటుంది, జ్యోత్స్న అసలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారే, నువ్వు చూస్తే ఇక్కడే ఉన్నావు, అయినా నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకో, ఎందుకంటే నీ శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు కాబట్టి మరి ఎవరి నుండి చేస్తున్నారు, సుమిత్ర రక్త సంబంధికులు ఇంకెవరూ లేరు కదా అని చెప్పేసి జ్యోత్స్నతో పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే, జ్యోత్స్న పారిజాతం కొంచెంసేపు సైలెంట్గా ఉంటారా, అక్కడ పక్కన ఆపరేషన్ జరుగుతుంది కదా, అయినా సరే మీ గుసగుసలు ఆగవా అని చెప్పేసి తిడుతూ ఉంటే ఇంకా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే దశరథికి అనుమానం అయితే వస్తుంది. అదేంటి, అసలు బోన్ మ్యారో ఎవరి నుంచి ఇస్తున్నారు సుమిత్రకి, వేరే వాళ్ళది ఇవ్వడానికి ఛాన్స్ లేదు కదా, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కదా, ఇది ఎలాగైనా సరే నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా డాక్టర్ గారు ఐసీయూలో నుండి బయటికి రాగానే నర్సును రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. చూసేసరికి పక్కనే పడుకుని ఉంటారు బెడ్ల మీద సుమిత్ర అలాగే దీప కూడా. వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దశరథ. అప్పుడు నర్సుని అడుగుతారు, బోన్ మ్యారో దీప నుంచి ఇస్తున్నారా అని అడిగితే, అవును సార్, ఆ పక్కనున్న ఇద్దరికే ఆపరేషన్ అనేది ప్రజెంట్ జరగబోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు దశరథ. అదేంటి, అసలు దీపకి ఏం సంబంధం అని బోన్ మ్యారో ఇస్తుంది, సుమిత్రకి దీపకి ఏంటి సంబంధం అని చెప్పి ఆలోచిస్తూ, ఏదో ఉంది, అసలు ఇదంతా ఎలా జరిగింది, అసలు దీప శాంపిల్స్ ఎప్పుడు ఇచ్చింది, ఎప్పుడు మ్యాచ్ అయినాయి, ఎప్పుడు బోన్ మ్యారో స్టార్ట్ చేశారు, ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా, ఖచ్చితంగా నేను తెలుసుకోవాల్సింది అని చెప్పేసి బయట ఉన్న కార్తీక్ని తీసుకుని బయటకైతే వెళ్తాడు పర్సనల్గా మాట్లాడడానికి దశరథ. తీసుకుని వెళ్ళి, అరే కార్తీక్, దీప రాలేదేంట్రా సుమిత్రకి ఆపరేషన్ జరుగుతుంటే అని అడుగుతుంటే, మామయ్య అది దీపకి ఒంట్లో బాగాలేదు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు. కార్తీక్, నువ్వు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటే, మావయ్య నేను నిజమే చెప్తున్నాను, దీప రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పడంతో, ఇన్నాళ్ళు సుమిత్రను చూసుకున్న దీప ఆపరేషన్ టైం వచ్చేసరికి రెస్ట్ తీసుకుంటాం ఏంట్రా, విచిత్రంగా ఉంది నాకు, పద వెళ్దాం దీప దగ్గరికి అని చెప్పేసి అంటూ ఉంటే, ఎందుకు మావయ్య, ఎందుకు, మనం ఇక్కడ ఆపరేషన్ దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి బొంకుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అరే కార్తీక్, నా మీద ఒట్టేసి నువ్వు నిజం చెప్పు, అసలు దీప ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అప్పటికీ కూడా కార్తీక్ అయితే నిజం చెప్పడు. సరే, నువ్వు నిజం చెప్పేలాగా లేవు, నేనే చెప్పనా దీప ఎక్కడుందో, దీప బోన్ మ్యారో ఇస్తుంది సుమిత్రకి అని చెప్పడంతో కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మావయ్య, నీకెలా తెలుసు ఈ విషయం, బోన్ మ్యారో దీప ఇస్తుందని అని చెప్పి షాక్ అయ్యి అడుగుతుంటే కార్తీక్, నువ్వు నాకు చెప్పకపోతే తెలియదు అనుకుంటున్నావేరా, అసలు ఎందుకు బోన్ మ్యారో ఇస్తుంది దీప అని అడిగినప్పుడు, మీ సొంత కూతురు దీపే మావయ్య, అందుకే దీప శాంపిల్స్ మ్యాచ్ అయినాయి, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదు, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని చెప్పేసి ఇంకా చెప్పడంతో దశరథ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు నా భార్యను కాపాడుతుంది నా కన్న కూతురు కాబట్టే నా సుమిత్రకు బాగోలేదు అనగానే తన కళ్ళంటే నీళ్లు పెట్టుకుని మరి బాధపడేది ప్రతిసారి కూడా దీప. నా కన్న కూతురు నా పక్కనే ఉంచుకొని
జ్యోత్స్నని నేను శాంపిల్స్ ఇవ్వమని అడిగాను. కానీ జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి 2 సార్లు ట్రై చేసింది. అరే దీప నా ప్రాణానికి తెగించి తన తల్లిని కాపాడుకుంటుందిరా. తను ఎప్పుడో ఊహ తెలియక ముందు సుమిత్ర దీపకు ప్రాణాన్నిస్తే ఇప్పుడు దీప తన ప్రాణాన్నిచ్చి సుమిత్రను కాపాడుకుంటుంది అని చెప్పేసి ఈ విధంగా చాలా ఎమోషనల్ అయిపోతాడు దశరథ అయితే.